ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో దంతెరా సేల్ ఆఫర్ ఈ నెల 15 నుంచి 20 వరకు. గోల్డ్ జ్యువెలరీ VI పై ఫ్లాట్ 15% ఆఫర్, సిల్వర్ జ్యువెలరీ పై ఫ్లాట్ 20% ఆఫర్. ముకుంద జ్యువెలరీ. బంగారం రేట్లు విపరీతంగా పెరిగిపోయేసరికి దీపావళి, దంతెరస్ ఖచ్చితంగా బంగారం కొనాలి, మనకు అది రూలు. అటు అక్షయ తృతీయ అయినా దంతెరస్కైనా ఎంతో కొంత ఇంత కొనుక్కుంటే అదొక ఆనందం. లక్ష్మీదేవి ఇంటికి వచ్చినట్టు ఫీల్ అవుతాం. పూజల్లోనూ దాన్ని పెట్టుకుంటాం. ఆడవాళ్ళకి కొంచెం ఏదైనా నగో నట్రో కొనిస్తూ ఉంటారు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే బంగారం ధర చాలా పెరిగిపోయింది. రికార్డ్ స్థాయి దాటిపోయింది. గత కొంతకాలంగా చూసుకుంటేనే ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇంకా పెరుగుద్దన్న వార్తలు కూడా వస్తున్నాయి. గతంలో కొన్న వాళ్ళు అబ్బా ఇంకొంచెం కొనుంటే బాగుండేదే అనుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కొనిపెట్టుకుంటే ఎప్పటికైనా ఇంకా పెరుగుద్ది కదా, లాభపడతాం అనేది ఉంది. గత ఒక 4-5 సార్లు మహా అయితే రేటు తగ్గింది, కానీ మిగతా ఎప్పుడు కూడా బంగారానికి ప్రాబ్లం ఏం లేదు. మహా అయితే ఇంకా పెరుగుతూనే ఉంది. ఇంకా రానున్న రోజుల్లో ఇంకో 6%, 24% పెరిగే అవకాశాలే ఉన్నాయి. ప్రపంచంలో కూడా ఎవరి బ్యాంకుల్లోనూ వాళ్ళు వరల్డ్ బ్యాంకులలో బంగారు నిల్వలు పెంచుకోవడానికి ట్రై చేస్తున్నారు. దీంట్లో అమెరికా అగ్రస్థానంలో ఉంది, మన భారత్ 8th ప్లేస్లో ఉంది. అమెరికాలో 8,000 టన్నులు ఉంటే మనకి 800 టన్నులు ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అంటే అంత డిఫరెన్స్ ఉంది. ఇట్లాంటి టైంలో చాలామంది బంగారం మీద ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. టైంకి దీపావళి వచ్చింది. బయట కొనే బంగారం ఏంటంటే మనకి కాయిన్ రూపంలో కొంటే అది ఏం చేసుకుంటారో తెలియదు. నగో నట్రో కొంటే దాంట్లో ఎంతవరకు తరుగు మజూరు ఏవేవి ఉన్నాయో తెలియదు. అందుకని చెప్పేసి ప్రత్యామ్నాయంగా ఆన్లైన్ గోల్డ్ సిస్టమ్ ఒకటి వచ్చింది చాలామందికి. ఆన్లైన్లో కూడా గోల్డ్ 99.5% స్వచ్ఛత. ఆన్లైన్ గోల్డ్ మీరు దీంట్లో పెట్టుబడి పెట్టండి, ఎప్పటికైనా బంగారం ధర పెరిగితే మీ ఇంటికి ఎత్తుక్కుంటూ వస్తుంది అని చెప్పేసి. ఇంకొంతమంది బిట్ కాయిన్లని అదని ఇదని ఏమో చెత్త చెదారం. కాకపోతే ట్రస్టెడ్ సైట్స్ అనేవి కొన్ని ఉంటాయి, దాంట్లో పెట్టుబడి పెట్టడం ముఖ్యం. పైగా ఇప్పుడు AI టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఇంకా చోరీల లెవెల్ పెరిగింది. మనం ఎక్కడ ఏం దాచుకున్నా సరే ఈ దొంగతనం చేయడానికి చాలా సింపుల్ ఆన్లైన్ బంగారం. అదే మనం వర్చువల్గా ఫిజికల్గా కొన్నామనుకోండి, మీ ఇంట్లో ఉంటుంది, అది మాత్రం ఇంట్లో దొంగలు పడి దోచుకెళ్ళరంటే ఇక దాన్ని ఎవరైనా కాపాడలేరు. బట్ ఆన్లైన్ కంటే కూడా షాపుల్లోకి వెళ్ళి కొనేదాంతో మనకేంటంటే సెంటిమెంట్ పరంగా పూజలో పెట్టుకోవడానికి, మెడలో వేసుకోవడానికి, కొన్నామని ఫీల్ అవ్వడానికి, ఇంటికి లక్ష్మీదేవి వచ్చిందని ఫీల్ అవ్వడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆన్లైన్లో కొని నువ్వు ఫీల్ అయ్యేది అది ఇంకో రకంగా ఉంటుంది. మోసాలు ఎక్కువ జరుగుతున్నాయి. పిచ్చి సైట్స్ అన్నీ బంగారం అమ్మేస్తున్నాయి. ఈవెన్ మీకు తెలీదు, అంటే ఇది మోసం అని నేను అన్నను, మరి ఏమో సమ్ టైమ్స్ అమెజాన్లో కూడా బంగారం ఉంది. 10 grams గోల్డ్ 1,50,000 పెడితే ఇంటికి వచ్చేస్తుంది. అండ్ జెప్టో, జొమాటో లాంటి వాటిలో కూడా మీకు గోల్డ్ కాయిన్స్ అమ్ముతున్నారు. 4,000, 5,000, 10,000కి ఆ చిన్న కాయిన్స్ కొంటే 10 నిమిషాల్లో ఇంటికి వచ్చేస్తుంది. దానికి మళ్ళీ క్యాష్ ఆన్ డెలివరీ. ఇలాంటివన్నీ ఉన్నాయి. అంటే ఏది బెస్ట్ ఏది కాదనేది మన చేతుల్లో లేదు. మనకు తెలియనప్పుడు బెటర్ నాట్ టు గో విత్ దట్. కొత్త వచ్చినప్పుడల్లా ఇంట్రెస్ట్ వస్తుంది, ఏదో ఒకటి చేశారే ఇదేదో భలే ఉంది దీంట్లో వేలు పెడదామని. కానీ తర్వాత నష్టపోయినప్పుడు అయ్యో అసలు ఎందుకు వచ్చాం, ఎందుకు కొన్నాం అనిపిస్తుంది. బోల్డ్ అని మోసాలు. సో అందుకని చెప్పేసి వర్చువల్గా దయచేసి ఆన్లైన్లో బంగారం కొనండి, తప్పులేదు. కాకపోతే ట్రస్టెడ్ సైట్స్ ఉంటాయి. ఇదేంటంటే ఆన్లైన్లో ఇన్వెస్ట్ చేయడం మీకు ఖచ్చితంగా డీమ్యాట్ అకౌంట్ ఉండాలి, ట్రేడ్ మార్కెట్ బాగా తెలిసి ఉండాలి. ఇట్లాంటివి తెలిస్తేనే మీరు ఆ జోలికి వెళ్ళడం బెటర్. ఫ్యూచర్లో ఒకవేళ గోల్డ్ రేట్ పెరిగినా మీకు లాభాలు ఉంటాయి. అది తీసుకునే డీమ్యాట్ అకౌంట్ కూడా కొంచెం ట్రస్టెడ్ సైట్స్, ఎక్కడైనా బాగా వినబడే పేర్లు, లక్షల మంది పెట్టుబడులు పెట్టారు పర్వాలేదు మాకు సేఫ్ అనుకునేవి, లేదా ఆఫీస్ ఇక్కడే ఉంటుంది మాకు తెలుసు వీళ్ళు అనుకునేవి పెట్టుకోండి. మనకేంటంటే దాచుకోవడం అందరికీ ఇష్టమే, కాబట్టే చిట్టీలు వేస్తాం, కాబట్టే చిట్ ఫండ్స్, కాబట్టే మ్యూచువల్ ఫండ్స్, కాబట్టే ఇంకోటి ఎక్కడెక్కడెక్కడో దాచుకుంటూ ఉంటాం. కానీ దాచుకున్న ప్రతి సొమ్ము మన చేతికి అందేలోపే మాయమైపోతే అప్పుడు మొత్తం గుండె తరుక్కుపోద్ది, ఏం చేయాలో అర్థం కాదు. అందుకని బ్యాంకుల్లో పెట్టుకుంటాం సేఫ్ సైడ్ అని. సో ట్రస్టెడ్ సైట్స్, థర్డ్ పార్టీస్ని నమ్మకుండా ఆన్లైన్లో ఎవరు పడతారు, గోల్డ్ సేవ్ చేసుకోండి ఇప్పుడే 5,000 కట్టండి, కొన్ని ఉన్నాయి సైట్స్ ట్రస్టెడ్ ఉన్నాయి,
ట్రస్ట్ వర్తి ఉన్నాయి, ట్రస్ట్ లేనివి కూడా ఉన్నాయి. యాడ్లు కూడా వేసుకుంటారు, మొత్తం హోర్డింగ్లు కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ చూసి నిజంగా అబ్బాయి ఇదేదో పెద్ద కంపెనీ భలే వచ్చిందే అనుకుంటాం. ఎక్కువ వినబడే కంపెనీ పేర్లన్నా కూడా ఓకే, నాట్ బ్యాడ్. బట్ ఎందుకు వచ్చిన గొడవ మంది కానప్పుడు. సో వీలైనంత వరకు ఫిజికల్గానే షాపులకు వెళ్ళి బంగారం కొనడానికి ట్రై చేయండి. ఆ తృప్తి ఉంటుంది. కాసేపు అక్కడికి వచ్చి అన్నీ చూసి కొత్త డిజైన్స్ ఏమేమి వచ్చాయో చూసుకొని వీలైనంత ఏదో కొని దాన్ని మళ్ళీ మనం 4-5 సార్లు చేతికో ముక్కుకో తలకో ఎక్కడో పెట్టుకొని చూసి అవన్నీ అంటే ఒక పండగ వాతావరణం ఉంటుంది. ఇంటికి తెచ్చుకున్న తర్వాత మురిసిపోతే అదొక ఆనందం నిజంగా చెప్పాలి అంటే. అదే లక్ష పెట్టి ఆన్లైన్లో కొని వాడేదో స్క్రాచ్ కార్డులు ఇస్తాడు, ఇంకేవో ఇస్తాడు, ఇవన్నీ వేస్ట్, వద్దు. బెటర్ నాట్ టు గో. కొనుక్కుంటే కొనుక్కోవచ్చు, ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ సైట్స్లలో కూడా ఉన్నాయి బంగారు కాయిన్లు. ఏంటి 10 grams గోల్డ్ కాయిన్స్ అనమాట. సో ప్యూరిటీని బట్టి ఉంటుంది, మీ ఇంటికి వస్తుంది. అది మీకు మంచి బంగారం అయితే మంచిది, లేదా రిటర్న్ కూడా పెట్టుకోవచ్చు, యువర్ విష్. బట్ బెటర్ షాప్స్కి వెళ్ళడమే. అది కూడా మీకు ట్రస్ట్ వర్తి ఉన్న షాప్కి వెళ్ళండి. మళ్ళీ వాళ్ళు ఏదో అన్నారు వీళ్ళు ఏదో చేశారు అనేది కాకుండా. దీపావళి వచ్చింది కాబట్టి చెప్తున్నా, మామూలు టైంలో అయితే చాలామంది వెళ్ళరు. అంటే గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయని తెలిస్తే అప్పుడప్పుడు ఇంట్రెస్ట్ కొద్దీ అంటే ఇన్వెస్ట్మెంట్గా పడి ఉంటుందని కొనేవాళ్ళు కొంతమంది ఉంటారు. పండగ పబ్బా వచ్చిందంటే ఖచ్చితంగా ఏవో చిన్న చెవుదుద్దులన్నా కొనుక్కుంటే బాగుంటుందని ఫీల్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళ కోసం చెబుతున్నా, బెటర్ ఫిజికల్గా వెళ్ళి కొంటేనే ఆ తృప్తి. ఆన్లైన్లో మాత్రం వీలైనంత వరకు అంటే అసలు పెట్టకండి అని నేను చెప్పలేను. బట్ ఏది ట్రస్టో ఏది కాదో మన చేతుల్లో లేనప్పుడు రిస్క్ చేయడం వద్దు అని నా ఫీలింగ్, అంతే. థ్యాంక్ యూ సో మచ్.